తక్కువలో మా పిల్లల్ని ఐఐటి స్కూల్లో జాయిన్ చేస్తున్నారంటే క్లాస్లో ఐఐటి అనే నేమ్ వినగానే మాకు ఫుల్ హ్యాపీనెస్ గా ఉంది. ఎప్పుడెప్పుడు జాయిన్ చేయాలని అంత హ్యాపీగా ఉంది. సార్ ఫాదర్ టీచర్స్ ఎంతో కేర్ తీసుకొని మా పిల్లల్ని బాగా ఐఐటి గురించి ఆలోచించినందుకు ఫాదర్ గారికి అలాగే టీచర్స్ అందరికీ ఈ స్కూల్ అంటేనే ఒక నేమ్ కానీ ఆ స్కూల్లో ఇంకా ఐఐటి తీసుకొస్తున్నారంటే ఫాదర్ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. టీచర్స్ అందరికీ అలాగే మా పేరెంట్స్ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ. మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ సెషన్ వింటారు? యూస్ఫుల్ అనిపిస్తుంది ఆ సెషన్? పిల్లల్ని జాయిన్ చేయడానికి విల్లింగ్ ఉన్నారా? ప్రోగ్రామ్ బాగా నచ్చింది. ఫాదర్ గారు తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? ఓకే. ఈ ఏరియాలో రావడం మీ అదృష్టంగా భావిస్తున్నారా? రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మాకు కూడా నమ్మకం కలిగింది. వీఆర్ వెరీ హ్యాపీ. మేడం ఏమంటారు? ఫాదర్ వచ్చిన తర్వాత స్కూల్ ఎలా ఉంది? బాగుందంటారా? చాలా బాగుంది. చాలా మార్పు కనిపిస్తుంది. మీరు ఎలాంటి మార్పు గమనించారు? ఎలాంటి మార్పును గమనించారు? ఫెసిలిటీస్ కానీ, మెడికల్లో ఫెసిలిటీస్ కానీ, టైమింగ్స్ కానీ, మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంది. ప్రతి దాంట్లో ఫాదర్ ఎంకరేజ్ చేస్తారు. ఈవెన్ నేను పర్సనల్గా మా పిల్లలకి స్పోర్ట్స్ కోచింగ్ కావాలంటే ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చేస్తాను. వెరీ గుడ్. ఇబ్బంది అవుతాం ఫాదర్ అంటే. అయితే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేసే ఈ ప్రోగ్రాము మీకు యూస్ఫుల్ అనిపిస్తుందా? ఈ రోజు జరిగిన సెషన్ ఎలా ఉంది? చాలా బాగుంది. మంచిగా అనిపిస్తుంది. ఓకే. మీ పిల్లల్ని జాయిన్ చేయడం రెడీగా ఉన్నారా? అయితే ఇప్పుడు చివరిగా మీరు ఫాదర్కి ఎలాగ చెప్పగలుగుతున్న కృతజ్ఞతలు? ఈ కాన్సెప్ట్ ని మన స్కూల్లో ఇంట్రొడ్యూస్ చేసినందుకు పేరెంట్స్ అందరి తరఫున థ్యాంక్స్ వెరీ మచ్ ఫాదర్ రాజారెడ్డి గారు. వీఆర్ వెరీ హ్యాపీ. ఎన్ని సంవత్సరాలు ఐఐటి అంటే ఏదో ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటుంది, ఈరోజు పెద్ద పెద్ద స్కూళ్ళలో ఉంటుంది అనుకున్నాం. మా ఎస్ఎఫ్ఎస్ స్కూల్ వచ్చినందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ మీకు ఎలా అనిపించింది? ఫాదర్ గారి డిసిషన్ తీసుకున్నందుకు మాకు చాలా నచ్చింది. ఇలాగే పిల్లలు కూడా దాన్ని స్టడీ కూడా కంటిన్యూ చేస్తే మాకు కూడా చాలా. ఇప్పుడు ఇక్కడ ఈ స్కూల్లో ఐఐటి పెట్టడం వల్ల మీకు ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తుందా? ఎందుకు యూస్ఫుల్? కార్పొరేట్ స్కూల్ చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ ఉన్నాయి కదా, దానికంటే ఇక్కడ ఎక్కువ మంచిగా ఇస్తారని మీ నమ్మకం అనిపిస్తుందా? మీకు మంచిగా అనిపించిందా? మరి ఫాదర్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? డెవలప్మెంట్లో ఉండాలి. మీరు ఇంకా కొంచెం స్టెప్ తీసుకోవాలి. పేరెంట్స్ పరంగా కూడా మాట్లాడుతూ ఎంకరేజ్మెంట్ చేయాలని, పిల్లలకి ఎవరికి ఇష్టపరంగా ఉంటే వాళ్ళ కూడా డిస్కౌంట్ 20% లేదా 50% కూడా ఫాదర్ గారు సహాయపడతారు, చూస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి పిల్లలు కూడా పాల్గొనవచ్చు. పేరెంట్స్ కూడా సహకరించగలని ఫాదర్ చేసిన కృషికి ఫాదర్కి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఫాదర్ ఇంకా మీరు చాలా చాలా చేయాలని, మీరున్న ప్రతి పిల్లలు కూడా బాగా పొజిషన్లో ఉండాలి. పేరెంట్స్ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఫాదర్ గారికి? థ్యాంక్ యూ చెప్తాం అనుకుంటాం. పిల్లల్ని ఇలాగే కంటిన్యూగా స్టడీలో. ఈ ఫాదర్ వచ్చిన తర్వాత మరి ఈ ఛాలెంజింగ్ టాస్క్ అనేది ఐఐటీని తీసుకురావాలి, కార్పొరేట్ కంటే కూడా మనం ఇంకా మంచి ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలి అని అనుకున్నారు కదా. సో దీని విషయంలో మీ యొక్క సంతోషం, మీరు సంతోషంగా ఉన్నారా లేకపోతే మీకు అసలు మీరు ఏమనుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ చూసి? సో ఇది చాలా మంచి విషయం అండి. ప్రజెంట్ ఉన్న ఈ అప్డేట్ ఉన్న ప్రపంచంలో
ప్రిన్సిపల్ ఫాదర్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఒక పేరెంట్గా నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. ఇలాంటి చదువు అనేది ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అవసరం. ఫాదర్ గారు చాలా వరకు చాలా చేంజ్ తీసుకొచ్చారు స్కూల్ని. ఇంకా ముందు ముందు కూడా ఇంకా చేంజ్ తీసుకొస్తారని అనుకుంటున్నాను. ఇంత కేరింగ్ కూడా తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మీ పేరు మీరు చెప్పండి. నా పేరు రామకృష్ణ అండి. మా బాబు 6th క్లాస్. ఎప్పటి నుంచి చదువుతున్నారు ఇక్కడ? LKG నుంచి బాబు ఇక్కడ చదువుతున్నారు. ఈ సంస్థలో చదివించడం గల ఉద్దేశం ఏంటి మీకు? మాకు బేసికల్గా క్రిస్టియన్ స్కూల్ అయి ఉండాలి, డిసిప్లిన్ ఉంటుంది ఇక్కడ, కమ్యూనికేషన్ ఉద్దేశంతో మేము ఇక్కడ చాలా ఇష్టంగా చదివిస్తున్నాం సార్. డిసిప్లిన్ మంచిగా ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ జాయిన్ చేశారు. సరే, ఈరోజు మీరు సెషన్ మొత్తం ఉన్నారు కదా, మీకు ఎలా అనిపించింది సెషన్? చాలా బాగుంది సార్. వాళ్ళు చెప్పే విధానం కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా బాగుంది. చాలా బాగుంది. మీకు అర్థమైంది? అర్థమైంది సార్. మరి మీ పిల్లల్ని జాయిన్ చేయడం మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, ఈ ప్రాంతంలో ఇప్పుడు IIT అంటే మనం ఇప్పటి వరకు మనకున్న ఆలోచన ఏంటంటే చైతన్య, నారాయణ, హార్వెస్ట్ ఇలా అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ ప్రాంతంలో SFS స్కూల్లో ఈ IIT పెట్టడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? అది మాకు చాలా వండర్గా ఉంది. అసలు మేము ఎప్పటి నుంచో ఉండాలి అనుకుంటున్నాం. అది ఓకే, అది ఫాదర్ వచ్చాక చాలా మార్పులు చేశారు. IIT పెట్టేసరికి మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా సంతోషం ఫీల్ అవుతుంది. చాలా హ్యాపీ, చాలా సంతోషం. ఓకే, అయితే మీరు ఫాదర్ గారికి అంటే ఇది ఇంత ఛాలెంజింగ్ టాస్క్ తీసుకోవడంలో ఫాదర్ గారికి మీరేమన్నా చెప్పాలనుకో, మీరు ఏం చెప్పాలనుకున్నారు ఫాదర్ గారికి? మేము చాలా ఫాదర్ గారికి అంటే అసలు మాకు ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇంత తక్కువ టైంలో ఫాదర్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. వెరీ థ్యాంక్స్ టు ఫాదర్ రెడ్డి గారు. వచ్చాక కూడా స్కూల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. మరి భవిష్యత్తులో మీ సపోర్ట్ సహకారం అన్ని తప్పకుండా ఉంటుంది ఈ స్కూల్కి. ఎందుకంటే మా బ్రదర్స్ సిస్టర్స్ పిల్లలందరూ ఇక్కడ చదువుకున్నారు. ఓకే, నా జనరేషన్కి వచ్చేసరికి మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. ఓకే, మా పిల్లలందరూ కూడా బ్రదర్ పిల్లలందరూ కూడా మంచి సెటిల్ అయ్యారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ సైంటిస్టులు ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఆ విధంగా మేము కూడా మా పిల్లల్ని ఇక్కడ చదివించాలని. ఇంకోటి ఏంటంటే ఈ ఫాదర్ మన రాజారెడ్డి గారు వచ్చాక మేము చాలా సాటిస్ఫైగా ఉన్నాం. ఏంటి ఏ విషయంలో మీరు సాటిస్ఫాక్షన్? నేను ఎడ్యుకేషన్ విషయంలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు, పిల్లల్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఫాదర్ వచ్చిన తర్వాత డెవలప్మెంట్ కనిపిస్తుందా? చాలా డెవలప్మెంట్ ఉంది. ఓకే, మెయిన్ ఏంటంటే ఫాదర్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. పిల్లలకి మంచి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వాళ్ళని మంచి బెస్ట్ స్టూడెంట్స్గా వాళ్ళని డెవలప్ చేయాలి అనేది ఫాదర్ యొక్క ఎఫర్ట్ చాలా బాగుంది. ఓకే, సో మీరు ఒక ఫాదర్గా మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు మరి ఇలాగా తెలిసిన వాళ్ళకి చెప్పగలుగుతారా మీరు మంచి విషయాన్ని? తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ సార్.